ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే ఈరోజు మనం చెప్పుకుని పోయేటువంటి పాఠం మరి దీనిని గూర్చి ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నైతే మత గ్రంథాలు ఉన్నావో వాటన్నిటిలో కూడా రకరకాల అర్థాలు కానీ లేక బోధనలు కానీ లేక ఆలోచనలు కానీ ఉన్నాయి. కొన్ని మత గ్రంథాలను మనం జాగ్రత్తగా గమనిస్తే మనిషి బ్రతికినటువంటి దినాలలో తను ఏదైతే ఎలా అయితే బ్రతికాడో ఆ బ్రతికిన దానికి పుణ్యఫలముగా లేక పాప ఫలముగా చనిపోయిన తరువాత మరి ఒక జన్మ అనేది ఎత్తటం జరుగుతుందని, ఆ జన్మలో మునుపటి జన్మలో చేసినటువంటి పుణ్యాలు మూలముగా ధనవంతులుగా మంచివారుగా పుడతారని, ఒకవేళ పాపము చేస్తే ఆ పాప ఫలము అనుభవించటానికి మరు జన్మలో మరి ఒక కుక్కగానో లేక ఒక పందిగానో లేక ఒక జంతువుగానో పుడతారని చాలా మరి కొన్ని మత గ్రంథాలలో చాలా అపోహలు అనేది ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అయితే అసలు మనిషికి ఎన్ని జన్మలు ఉన్నాయి? ఒకవేళ మనిషికి ఉన్నటువంటి జన్మలు ఒక్కట లేదనుకుంటే ఇంకా ఎక్కువ ఉన్నాయా అనేది మనం బైబిల్ ప్రకారంగా ఆలోచన చేస్తే మనిషికి ఉన్నటువంటి జన్మ ఒక్కటే. ఆ జన్మలోనే మనము చేసినటువంటి పుణ్యకార్యాలు ఫలితం కానివ్వండి, చెడు కార్యాల ఫలితం కానివ్వండి, ఖచ్చితంగా అనుభవించి తీరుతాము అని బైబిల్ చెబుతుంది. కనుక అసలు బైబిల్ ఏం మాట్లాడుతుంది దీనిని గురించి, ఇంకా ఏమేమి చెబుతుంది అన్న దాని గురించి క్లుప్తంగా కొంచెం ఆలోచన చేద్దాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం మనం జాగ్రత్తగా చదివితే, నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలము ఇచ్చును. ఇక్కడ యోబు గారి ద్వారా మనకి మరి ఈ మాటలు మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఏమి ఉన్నాయి అని అంటే, నరులకు వారి వారి క్రియలను బట్టి ఏమండి వారికి ఫలము ఆయన ఇచ్చును అనుంది. అంటే నరులు వారు చేసేటువంటి పనులు అన్నమాట. మంచివి కానివ్వండి, మరి చెడ్డవి కానివ్వండి, పాపాలు కానివ్వండి, మోసాలు కానివ్వండి, ప్రతిదీ కూడా వారు ఎంచుకున్నటువంటి మార్గాన్ని బట్టి. మంచి మార్గం ఎంచుకుంటే ఆ యొక్క మార్గానికి తగినట్టుగా ఒక మంచి ప్రతిఫలాన్ని మనం ఆశించవచ్చు.
లేదు మనం చెడు మార్గంలో ప్రయాణం చేస్తే, పాపభూయిష్టంగా మనం బ్రతికితే, పాపపు మార్గంలో మనం నడిచితే, దానికి తగినటువంటి ఫలము కూడా మనము అనుభవించి తీరాలి. ఇక్కడ ఎప్పుడు అనుభవించి తీరాలి అని బైబిల్ని మనం అడిగితే, మరి రెఫరెన్సెస్ నేను వాక్యాన్ని ఎక్కువ నేను రెఫరెన్స్ చెప్పలేను కానీ, ఎందుకంటే టైం ఎక్కువ లేదు. అందుకోసమే ఆమోసు గ్రంథాన్ని మనం చూసుకుంటే, ప్రతి పట్టణము తను చేసినటువంటి దోషాలను బట్టి ఆయన ప్రతి పట్టణాన్ని శిక్షించడం జరుగుతుంది. అది ఐగుప్తు కానివ్వండి, ఒక ఎదోము కానివ్వండి, ఒక ఇశ్రాయేలు కానివ్వండి, ఒక యోధా కానివ్వండి, ఒక తూరు కానివ్వండి, ఇవన్నిటినీ కూడా దేవుడు వారు చేసినటువంటి, అంటే ఆ దేశాలు చేశారంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు చేశారు, మనుషులు చేశారు. వారిని బట్టి దేశము శిక్షించబడుతుంది. అలా వారికి అప్పటికి అప్పుడే వారి యొక్క బ్రతుకున్నటువంటి దినాలలోనే, ఆ కాలంలోనే దేవుడు వాటిని శిక్షించటం జరిగింది. అలాగే నెబుకద్నెజరు గురించి కూడా మనం ఆలోచన చేస్తే, దేవుని కంటే నేనే గొప్పవాడని అని గర్వపడ్డాడు. ఇంతకుముందు పాఠంలో మనం చెప్పుకోవటం జరిగింది. ఏమండి, అలా గర్వపడినందుకు దేవుడు ఆయనకు విధించినటువంటి శిక్ష మరు జన్మలో విధించలేదు, ఆ జన్మలోనే ఆయన విధించటం జరిగింది. ఎందుకంటే మరు జన్మ అంటూ ఏమీ కూడా లేదు, ఉన్నది ఒకటే జన్మని మనకి బైబిల్లో ఎన్నో రెఫరెన్సెస్ ఉన్నాయి. కనుక ఒక నెబుకద్నెజరును కూడా మరి ఆయన గర్వపడినందుకు, దేవుని కంటే కూడా తనే ఎక్కువ అనుకుని గర్వపడినందుకు కూడా నెబుకద్నెజరును కూడా మరి గడ్డి తినిపించటం పోయిన పాఠంలో మనం తెలుసుకున్నాం. అంటే ఏ జన్మ పాప ఫలితము ఆ జన్మలోనే అనుభవించాలి ప్రతి మనిషి కూడా. నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను దీని ద్వారా. ఒకటి, వారి వారి క్రియలను బట్టి, వారి వారి మార్గాలను బట్టి ఖచ్చితంగా ఈ జన్మలో మనము అనుభవించి తీరవలసిందే. దీనినే కర్మ అంటారు. అంటే దండన, ప్రతిదండన. ఇక మనం చెప్పుకోవాలంటే ఏమండి, ఒక రకంగా అనుభవించటం, కర్మ ఫలము అంటారు దాన్ని. అంటే పాప ఫలితము అనుభవించటం అన్నమాట. ఏది ఏ జన్మలోనే. అంటే వ్యక్తిగతంగా నీకు నువ్వు బ్రతికినటువంటి విధానాన్ని బట్టి, నువ్వు జీవించినటువంటి విధానాన్ని బట్టి, ఇక్కడ అదే చెప్తున్నాడు కదా. ఏం చెప్తున్నాడండి? నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. చూసారా, నరుల పనులకు తగినట్టుగా. అంటే వారు ఏ పనులైతే చేస్తారో ఆ పనులను బట్టి ఆయన వారికి ఫలం అనేది ఇస్తాడు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. నువ్వు పాపాత్ముడిగా బ్రతుకుతున్నావు అనుకోండి, ఏమండి, ఖచ్చితంగా ఆ పాప ఫలము అనుభవించాలి ఈ లోకంలోనే, నీ వయసులోనే. నీకు భూమి మీద దేవుడు ఎంత వయసు అయితే ఇచ్చాడో అదే వయసులో నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే, అనుభవించాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించాలి, నన్ను ఎవరు కూడా ఆపకూడదు, దిస్ ఈజ్ మై లైఫ్ అనుకుని చాలామంది ఏంటంటే మరి స్వేచ్ఛగా బ్రతకాలని. ఎలా అంటే వారికి ఎలా ఉండాలి అంటే, వారికి ఎటువంటి ఎగ్జంప్షన్స్ అంటే అంటే ఒక రకమైనటువంటి ఎటువంటి మీకు ఎలా స్వేచ్ఛగా బ్రతకాలి. అంటే ఏంటి, మనసుకి ఏది తోచితే అది చేయటం, అదే స్వేచ్ఛ అండి. అలా కాకుండా ఒక కట్టడి ప్రకారం,
ఒక భయము భక్తి ప్రకారం దేవుడు బ్రతకాలని అనుకున్నాడు. మనిషికి ఎప్పుడైతే స్వేచ్ఛ దొరుకుతుందో ఆటోమేటిక్గా పాపాత్ముడిగా మారిపోతాడు. దానికి బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మోషే సినాయి కొండ మీద మరి ధర్మశాస్త్రం తేవటానికి వెళితే ఇశ్రాయేలీయులు ఏం చేశారు? 40 రోజులు అక్కడ ఉండిపోయాడు కొండ మీద. పర్వతం మీద ఆయన ఉండిపోయినప్పుడు ఇశ్రాయేలీయులు ఏమన్నారు? మమ్మల్ని తీసుకువచ్చిన ఐగుప్తు నుండి తీసుకువచ్చినటువంటి మోషే ఏమైపోయాడో మాకు తెలీదు, కనుక మా కొరకు ఒక విగ్రహాన్ని తయారు చెయ్యి అని అహరోను అడగటం జరిగింది. అప్పుడు అహరోను ఏం చేశాడు. అప్పుడు జనులు ఏంటంట, ఆడుటకు తిరుగుటకు లేచిరి అని ఉంటుంది అక్కడ. అంటే ఏంటి? స్వేచ్ఛ అనమాట. అంటే మనల్ని అసలు ఆపేవాళ్ళు ఎవరు లేరు, మన ఇష్టం అన్నట్టు ప్రవర్తించారనమాట. అప్పుడు అలా ప్రవర్తించినప్పుడు దేవుడు వారిని ఏం చేశాడో మనం చూసాం. ఎన్ని వేల మందిని చంపేశాడో మనం చూసాం. ఏమండి, ఈ బ్రతుకు నువ్వు కోరుకుండగా వచ్చింది కాదు, దేవుడు నీకు ఇవ్వగా వచ్చింది. అలాంటప్పుడు నీ పైన అధికారి ఎవరంటే దేవుడే. దేవుడు చెప్పినట్టు నువ్వు బ్రతకాలి, కానీ నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాదంటే కుదరని పని. నా జీవితంలో ఎంతోమంది చూశానండి, వారి ఇష్టానుసారంగా బ్రతికినటువంటి జీవితాలు, వారి ఇష్టానుసారంగా ప్రవర్తించినటువంటి బ్రతుకులు, కొంతకాలానికి వారు ఎటువంటి ఫలితము అనుభవించారో నేను ఎంతోమందిని చూశాను నేను. కనుక దయచేసి ఎప్పుడూ కూడా మనం పరీక్షించుకోవాలి. మనం ఏ మార్గంలో వెళ్తున్నాము, నా ఆలోచన ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, నా మార్గం ఎలా ఉంది, నా మాట తీరు ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు మనల్ని మనము తరచి చూసుకుంటూ ఉండాలి. ఎదుటివారిలో తప్పులు వెతకటం కాదు, ఎదుటివారిలో పాపాలు వెతకటం కాదు, నువ్వెలా ఉన్నావు అనేది కూడా నిరంతరము మనం గమనించుకోవాలి. ఎందుకంటే వారి మార్గాలను బట్టే దేవుడు వారికి ఫలమునిస్తాడు. నువ్వు పాపం చేస్తే ఆ పాపం ఫలితం ఖచ్చితంగా ఈ లోకంలో నువ్వు అనుభవించాలి. నువ్వు చనిపోయే లోపు అనుభవించాల్సిందే. నువ్వు మంచి చేస్తే దానికి తగినటువంటి ఫలం ఖచ్చితంగా దేవుడు నీకు దయచేస్తాడు. ఏమండి, దావీదు మహాభక్తుడండి. దావీదు గురించి ఏమండి ఆయన ఏం చెప్తాడంటే, నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు అంటాడు. నా ఇష్టానుసారమైనటువంటి మనుషుడు. అలాంటి దావీదును కూడా పాపము చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టలా, దేవుడు వదిలేలా. ఎందుకంటే ఇంత భక్తిగా ఉంటున్నాడు కదా, ఇంత విశ్వాసంగా ఉంటున్నాడు కదా అని వదిలేలేదు. ఆ పాపానికి తగిన ఫలాన్ని ఖచ్చితంగా ఇచ్చాడు. మోకాళ్ళు వేసి ప్రార్థన కూడా చేశాడు. అయినా కానీ బ్రతకలా బిడ్డ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. ఇంకొక వాక్యాన్ని చదువుకుందామా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనం చివరి మాట, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా. చూసారా, ఆయన ప్రతీకారము చేసేటువంటి దేవుడండి. ఆయన ఎందు పక్షపాతం ఉండదు, ఆయన ఎందు అన్యాయం అనేది ఉండదు. ఆయన మార్గములు సత్యములు, ఆయన మాటలు పవిత్రములండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అందుకోసమే ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడు, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము, కర్మ, దాన్నే కర్మ అంటారు. కర్మ అనుభవించి తీరాల్సిందే. వ్యక్తిగతంగా నువ్వు చేసినటువంటి పాపాలకి, వ్యక్తిగతంగా నువ్వు నడిచినటువంటి మార్గాన్ని బట్టి, నీ పాపపు మార్గాన్ని బట్టి, నువ్వు చేసినటువంటి దోషాలను బట్టి
నువ్వు ప్రవర్తించినటువంటి తీరును బట్టి, నువ్వు వయసులో ఉన్నప్పుడు కానీ, వయసు మీరిన తరువాత కానీ, నువ్వు ఎప్పుడు చేసినా ఖచ్చితంగా దేవుడు దాన్ని పరిగణనకు తీసుకుంటాడు. అనుకుంటాం వయసులో ఉన్నప్పుడు నా అంతటోడు లేడు అని. ఏమండి, చాలామంది అదే అనుకుంటారు కదా, నా అంతటోడు లేడు, నేనే పెద్ద మోనార్క్ని, ఏమండి నేనే పెద్ద తూపు, నేనే పెద్ద పెద్ద తురుము అనుకుంటూ ఉంటారు. ప్రతి మనిషి అనుకుంటాడండి. వయసులో ఉన్నప్పుడు, యవ్వన కాలంలో ఉన్నప్పుడు ప్రతి మనిషి ఆలోచన విధానం ఇలాగే ఉంటుందండి, ఇలాగే ఉంటుంది. కానీ యవ్వన కాలంలోనే దేవుని నమ్ముకున్న వారి ఆలోచనలు ఇలా ఉండవు. ఎందుకంటే దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి, ఆయన మార్గంలో ఎలా నడవాలి మనం అనేది ఆలోచన మనకు ఉంటుంది. అందుకోసమే యవ్వన కాలమున దేవుని యొక్క కాడి మొయిట నరునికి మేలు, నరునికి మేలు. ఎప్పుడు? యవ్వన కాలంలో. కానీ యవ్వన కాలం ఎలాంటి కాలం? చాలా ప్రమాదకరమైనటువంటి వయసు అది, చాలా ప్రమాదకరమైనటువంటి కాలం అది. ఆ కాలంలోనే దేవుని యొక్క కాడి మొయ్యాలట. కానీ ఆ కాలంలోనే మనుషులు ఎలా ప్రవర్తిస్తారు అంటే ఇష్టానురీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల మాట పిల్లలు వినరండి. తల్లిదండ్రులు మోసం చేసేటువంటి పిల్లలు ఎందరో ఈ లోకంలో. తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్పేటువంటి పిల్లలు ఎందరో ఈ లోకంలో. తల్లిదండ్రులు తెలియకుండా బయట నడిపించేటువంటి కథలు ఎన్నో ఉంటాయండి ఆ యవ్వన కాలంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అందుకోసమే నేను చెప్తున్నాను. కనుక మనం ప్రతిదీ కూడా కౌంటబుల్, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మన తల్లిదండ్రుల్ని మనం మోసం చేయకూడదు, భార్య భర్తని మోసం చేయకూడదు, భర్త భార్యని మోసం చేయకూడదు. అలాగే ఎవరినైనా కానివ్వండి, మోసం చేయకూడదు, పాపము చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడు చనిపోతామో మనకే తెలియదు. దేవుడు మనల్ని ఎప్పుడు శిక్షిస్తాడో మనకే తెలియదు. ప్రకటన గ్రంథంలో చెప్తాడు. చాలాసార్లు చెప్పాను ఈ మాట నేను. ఏమండి, చేసినటువంటి పాపాల ఫలితముగా మంచము పట్టిస్తాడట. మంచం పట్టిస్తాడు. మంచం నుంచి లేచే పరిస్థితి ఉండదండి. చేసినటువంటి కర్మ, చేసినటువంటి పాప ఫలితం అండి కర్మ. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నాకే వచ్చింది కర్మ. మరి ఎందుకు అలా చేసావు? ఎందుకు దేవుడంటే నిర్లక్ష్యం చేశావు? భయం భక్తి లేకుండా ఎందుకు అలా ప్రవర్తించావు? ఎందుకు పెరిగావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇది మొట్టమొదటిగా కర్మ ఫలం అండి. ఏంటిది? మనుషులు చేసేటువంటి పాప ఫలితము. వ్యక్తిగతంగా వారు చేసినటువంటి పాప ఫలితము ఖచ్చితంగా ఈ జన్మలోనే ఆ మనిషికి ఇచ్చినటువంటి ఆయుష్లోనే ఖచ్చితంగా మనము అనుభవించి తీరాల్సిందే. ఇకపోతే రెండవది ఏంటో తెలుసా? కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. చూసారా, ఎంత చక్కటి మాట అండి, ఎంత చక్కటి మాట. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదండి. ఇది రెండవది. మొట్టమొదటిది ఏంటో తెలుసా? నీవు వ్యక్తిగతంగా నీవు చేసినటువంటి పాప ఫలితము, ఏవైతే పాపాలు చేసావో ఆ పాపాల యొక్క కర్మ నువ్వు అనుభవించటం, అది మొదటిది. రెండవది, నువ్వు ఎవరికైతే అన్యాయము చేశావో ఆ అన్యాయముకు తగినటువంటి అన్యాయము మరలా నీకు లభిస్తుంది. అంటే నువ్వు ఎవరినైనా మోసం చేసావనుకోండి, నిన్ను ఇంకొకడు మోసం చేస్తాడు. నువ్వు ఎవరికైనా అన్యాయం చేసావనుకోండి, రేపొద్దున నీకు ఇంకొకడు అన్యాయం చేస్తాడు. నువ్వు నీ తల్లికి అన్యాయం చేసావనుకోండి, రేపొద్దున నీ బిడ్డ కూడా నిన్ను అన్యాయం చేస్తాడు.
నీ తండ్రికి అన్యాయం చేసావనుకోండి, ఇప్పుడు రేపొద్దున్న నీ బిడ్డ నిన్ను కూడా అన్యాయం చేస్తాడు. ఈరోజు నీ తల్లిదండ్రులు నువ్వు మోసం చేసావనుకోండి, రేపొద్దున నీ బిడ్డలు కూడా నిన్ను మోసం చేస్తారు. పక్షపాతం ఉండదు. నువ్వు బయట వారికి కానీ, నీ స్నేహితులకు కానీ, నీ బంధువులకు కానీ, నీ రక్త సంబంధికులకు కానీ ఎవరికైనా నువ్వు అన్యాయం చేశావు అనుకో, ఖచ్చితంగా నీకు మరలా అదే అన్యాయం ఖచ్చితంగా లభిస్తుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదండి. పక్షపాతం ఉండదు అంటే ఏంటి? నో కాంప్రమైజ్. ఖచ్చితంగా అనుభవించాలి. కర్మ అనుభవించాల్సిందే. నువ్వు ఒకరు నీకు అన్యాయము చేశారని నువ్వు తిరిగి వారికి అన్యాయము చేయకూడదు. క్రైస్తవులైనటువంటి వారు వారికి తిరిగి అన్యాయం చేయకూడదు. ఏం చేయాలట చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. చూసారా, ఒకరు నిన్ను మోసం చేస్తే, ఒకరు నిన్ను అన్యాయం చేస్తే ఏమండి నువ్వు ఏం చేయాలట? మీకు మీరే పగ తీర్చుకోకుండా ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని ఉగ్రతకు చోటియుడి. నేను చూస్తాను వారి సంగతి, నాకు వదిలేయండి అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు? పగ తీర్చుట నా పని. నా బిడ్డకు ఒకరు అన్యాయం చేశారనుకోండి, నేను చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోను. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. పగ తీర్చుట నా పని. ప్రతీకారం నేను చేస్తాను. ఏమండి, నేనే ప్రతిఫలం ఇస్తాను. మీ చేతికి ఎటువంటి మంటి అంటించుకోకూడదు. ఎందుకంటే మరలా అది పాపం అవుతుంది. మీరు ఆ పాపం చేయకూడదు. అందుకోసం ఇక్కడ చెప్తున్నాడు. ఏమండి, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాలట. అందుకోసం ఈ క్రైస్తవులమైనటువంటి మనం ఎవరైనా మనల్ని మోసం చేస్తే, ఎవరైనా మనకి అన్యాయం చేస్తే, మన ఎడల ఎవరైనా తప్పుడుగా ప్రవర్తిస్తే, మనల్ని ఎవరైనా అన్యాయంగా అంటే మనం ఒక్కటేనండి. మనం చేయవలసింది ఏంటో తెలుసా? సమస్తము దేవునికి విడిచిపెట్టడం. అంతే. నువ్వు తిరిగి మోసం చేయకూడదు. అది పాపం అవుతుంది. నువ్వు తిరిగి అన్యాయం చేయకూడదు. ఏమండి, అది క్రైమ్ అవుతుంది, నేరం అవుతుంది. కనుక నువ్వు ఏం చేయవలసిందంటే ప్రార్థన చేయటమే. ఏమండి, ఎప్పుడు కూడా నేను దీనినే నమ్ముతానండి. నాకెవరైనా అన్యాయం చేసినా, నన్ను ఎవరైనా మోసం చేసినా, నేను నమ్మేది అదేంటో తెలుసా? దేవునికి విడిచిపెట్టేస్తాను. నా మీద ఎవరైనా నిందలు వేసినా అంటే నేను చెయ్యకూడని పని నేను చేశానని చెప్పి ప్రోపగాండ చేసిన, లేదు నేను అన్యాయం చేశానని, చేయకుండానే నేను అన్యాయం చేశానని ఒకరిని అది 10 మందికి చెప్పినా, నేను మోసం చేయకుండానే మోసం చేశానని 10 మందికి ఎవరికైనా చెప్పినా, ఆ విషయం నాకు తెలిసినప్పుడు నేను ఒక్కటే, తండ్రి నేనేంటో నీకు తెలుసు, ఇదిగో ఈ విషయంలో నాకు బాధ కలిగింది, అలానే నేనేం చేయను. వారు నన్ను మోసం చేశారని నేను తిరిగి మోసం చేయను. వారు నాకు అన్యాయం చేశారని నేను తిరిగి అన్యాయం చేయను. సమస్తము మీకే విడిచిపెడతాను. మీరే చూడండి ఏం చేస్తారన్నది నేను వెయిట్ చేస్తాను అని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటానండి. ఖచ్చితంగా దేవుడు నా ఎడల న్యాయం చేస్తాడు. దానికి ఎన్నో రుజువులు ఉన్నాయండి, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. అందుకోసమే నేను ఎప్పుడు కూడా ఏంటంటే భయపడనండి. దేనికి భయపడను. ఎందుకంటే నా వెనక నా శక్తి, నా బలము ఆయన ఉన్నారు. నా తండ్రి ఉన్నాడు నా వెనక. అందుకోసం ఏంటంటే నేను ఎప్పుడు కూడా వెనకడుగు వేయనండి. సమస్తము ఆయనకి విడిచిపెట్టేస్తాను. మనము కూడా
క్రైస్తవులమైనటువంటి అందరూ కూడా చేయవలసిన పని ఇదే. మీకు మళ్ళీ పగ తీర్చుకోవద్దు. ఒకరిని కొట్టారని తిరిగి కొట్టడం కాదు, ఒకరిని మోసం చేశాడని మీరు తిరిగి మోసం చేయటం కాదు. వద్దు అలాంటివి. క్రైస్తవులకి అవి సరిపడవు. దేవునికి అప్పగించండి. వారు మిమ్మల్ని తిట్టినా, కొట్టినా, నింద వేసినా, మోసం చేసినా, అన్యాయం చేసినా, ఏమి చేసినా మీకు బాధ కలిగినప్పుడు మీరు దేవునికి విడిచిపెట్టండి అంతే. దేవుడు ఏమన్నాడు? పగ తీర్చుట నా పని, నా పని, నేను ఇస్తాను ప్రతిఫలం. మీకు మీరు పగ తీర్చుకోవద్దు. దేవుని ఉగ్రత చోటివ్వండి. ఆ వ్యక్తి మీద ఎటువంటి ఉగ్రత పడుతుందో నేను ఎటువంటి ఉగ్రత చూపిస్తానో మీరు చూడండి, మీరంతే అని దేవుడు అంటున్నాడండి. అంతకు మించిన ఆదరణ మనకి ఏం కావాలండి? ఈ 60-70 సంవత్సరాల జీవితంలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడం లేదే. ఏ విషయంలో కూడా మనల్ని విడిచిపెట్టడం లేదైనా. అందుకోసమే నేను చెప్తున్నాను, ఏమండి, అన్యాయము చేసిన కొలది మనం తిరిగి మరలా అదే వస్తుందండి. మీకు 2 విషయాలు చెప్పాను. వ్యక్తిగతంగా మనం చేసినటువంటి పాపాల ఫలితము, కర్మ ఈ జన్మలోనే ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. అలాగే నువ్వు ఇంకొకరి ఎడల, రెండవది ఇంకొకరి ఎడల నీవు అన్యాయము చేసినా, మోసము చేసినా దాని తగ్గ ఫలము కూడా ఈ జన్మలోనే ఖచ్చితంగా మనం అనుభవించి తీరాల్సిందే. అదే కర్మ. అనుభవించటం, దేవుడు చేసే ప్రతీకారం, దేవుడు చేసే ప్రతిదండన. కనుక మనమందరము కూడా చాలా జాగ్రత్తగా బ్రతకాలి, చాలా జాగ్రత్తగా జీవించాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడకూడదు. అందుకోసం అంటారు దేవుడు. ఏమండి, సామెత ఉంది లోకంలో, ఏంటో తెలుసా? అదుపు అదుపు, నోరు పొదుపు. మనం ఏదైనా బైబిల్లో కూడానండి, మాట్లాడుటకు నిదానించువాడే ఉండాలి. ఒక మాట మనం మాట్లాడటానికి నిదానం, వినటానికి వేగిరపడాలి. అలా క్రైస్తవులు బ్రతకాలి. థ్యాంక్ యూ ఆల్.